కడుపు నిండా తినవయ్యా అని చెప్తారు. ఆకలితో ఉండాల, ఇది లెఫ్టిస్ట్ సిద్ధాంతం. రష్యాలో చైనాలో ఏం చేస్తారు, ఆకలితో ఉంచి అంత ఇస్తారు, అంతేగాని అక్కడ కోటీశ్వర్లు అయిపోతారు జనాలు ఎవరుగా. ఎందుకని వాళ్ళకి స్వతహాగా ఆస్తి హక్కుని ఎదగనియరు. ఇది ఆయా దేశాలకు ఉన్నటువంటి ఫార్ములా. పార్టీ వాళ్ళు మాత్రమే ఎదుగుతూ ఉంటారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ విధానం కూడా దాదాపు అట్లాగే ఉంటుంది. అందులో భాగంగా ఈ విధానం చేసేటటువంటి వాళ్ళకి తెలియవా ఈ వ్యవహారాలన్నీ, ముస్లిం రిజర్వేషన్ సిస్టమ్స్ ఏంటి, దానివల్ల ఎదురయ్యేటటువంటి పరిణామం ఏంటి అన్నీ తెలుసు. వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి ముందే. బీజేపీతో పొత్తు పెట్టుకునేటప్పుడే మైనారిటీ ఓట్ల కోసం మనం వెంపర్లాడడం మానేసి పోలరైజ్ చేద్దాం హిందువుల్ని అని అనుకుని ఉంటే, యాంటీ జగన్ నువ్వు రావాలనుకున్నప్పుడు ఫార్ములాతో వచ్చేయాలి. యాంటీ ముస్లిం అనుకోవద్దు, నువ్వు ప్రో హిందూ, ప్రో ముస్లిం, ప్రో క్రిస్టియన్. ఎట్లాగా మేము హిందువులోని అన్యాయం కానివ్వం అనేటువంటి నినాదం తీసుకొని బీజేపీ ఇక్కడ ఎదగదు. ఎందుకంటే బీజేపీ కంటే కూడా స్ట్రాంగ్గా మాట్లాడగలిగినటువంటి వాయిస్ తెలుగుదేశం దగ్గర ఉంటుంది, ప్రాంతీయ పార్టీ. ముస్లిం ఓట్లు ఎన్ని ఉన్నాయని రాష్ట్రం మొత్తం మీద వెళ్తే 30 లక్షలే కదా. ఆయా 4 కోట్ల ఓటర్లు ఉన్నటువంటి చోట, 5 కోట్ల ఓటర్లు ఉన్నటువంటి చోట 30 లక్షల గురించి నువ్వు మొత్తం ఎందుకు చేసుకుంటావు? బేసిక్గా క్రిస్టియన్ ఓట్లు నువ్వు ఎట్లాగో తీసుకోగలవు, నీకు దావు నువ్వు, లేదా ఈ రెండు నీకు రావు అనుకున్నప్పుడు మిగతా వాళ్ళందరినీ పోలరైజ్ చేయాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కోపం ఉంది. ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే, మత మార్పిడుల విషయంలో అప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతాయి. అవి తక్కువ, ఎప్పుడు ఏది ఎక్కువ అనేటువంటిది హిందూ సంఘాలకు తెలుసు. మత మార్పిడులను మేము ప్రోత్సహించాం. అట్లాగే మేము అధికారంలోకి వస్తే గనక ముస్లింలు చక్కగా నమాజ్ చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ రోడ్ల మీద ఉండడానికి వీల్లేదు. హిందువులైనా అంతే చెప్తాం, క్రిస్టియన్స్నైనా అంతే చెప్తాం. మేము పర్ఫెక్ట్ అందరి మత స్వేచ్ఛని అంగీకరిస్తాం. ఆ మత స్వేచ్ఛ వాళ్ళ ప్రాంగణాలకు పరిధి దాటి మిగతా వాళ్ళ మీద ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పుంటే తటస్థులు కూడా ఎతికి టర్న్ అయ్యేవాళ్ళు కదా. అలా కాకుండా ఇటు ముస్లిం ఓట్లు కావాలి, అటు హిందూ ఓట్లు కావాలన్నప్పుడు క్లాష్ వస్తుంది. ఎప్పుడూ లేనిది రిలీజియన్ ఆస్పెక్ట్ లో ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతాయని ఎంతవరకు అనుకోవచ్చు? ఖచ్చితంగా చివరికి వచ్చింది అది, మొదట్లో లేదు. ముస్లిం రిజర్వేషన్స్ అని కూడా కాదు, బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 మంది ముస్లింలకు సీట్లు ఇచ్చింది. దానివల్ల తలెత్తినటువంటి సమస్య అది. అంటే హిందుత్వం అనే కాన్సెప్ట్ మొదటి నుంచి బీజేపీకి ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు అంతగా పెద్దగా ఎక్కడ ఎఫెక్ట్ చూపించలేదు. ఒక అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత, లేదంటే ఇప్పుడు ముస్లిము కొన్ని యూసీసీ కోడ్ ఇలాంటి కొన్ని తీసుకొస్తున్నప్పుడు, కేంద్రంలో మోడీ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు అనుకుంటున్నప్పుడు ఆ ఎఫెక్ట్ ఇక్కడ రిలీజియన్ ఆస్పెక్ట్ లో ఎన్నికలు జరుగుతాయని అనుకోవచ్చా? లేదు, ఇప్పుడు అట్లాగేం జరగట్లేదు. ఇప్పుడు జరుగుతున్నదల్లా జగన్ వ్యతిరేకులత అంటే, ఇది చిన్న పార్ట్ అంతే. రిలీజియస్ ఆస్పెక్ట్ లో ఏం జరగట్లేదు. అది సీట్ల పరంగా అదొక అస్త్రం. వాస్తవంగా మనం చదరంగం ప్లేట్ మీద చూస్తాం, గుర్రాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, బంటు ఉంటాడు, ఇవన్నీ ఉంటాయి. అట్లాగే రకరకాల దాంట్లో ఇది ఒక అస్త్రం, ఇది రిలీజియస్ రిజర్వేషన్ అనేది. అంటే ఒక మోడీని చూసినప్పుడు, ఒక అమిత్ షాని చూసినప్పుడు, ఈ 3 పార్టీలు కలిసి బీజేపీ లోగో అక్కడ కనిపించినప్పుడు ఆ హిందుత్వం అనే కాన్సెప్ట్ పైకి వస్తుందా? ఆ యాంగిల్లో కూడా మనం ఒక హిందుత్వ పార్టీకి ఓటు వేయాలి అని కొంతవరకైనా ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుందా? ముస్లింల పరంగా ఉండేటటువంటిది ఉంటది కానీ ప్రత్యేకించి హిందువులు పోలరైజేషన్